ఇన్సాట్ 3DS ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, సభలో మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు చర్చ. నాలుగు 4800 సీసీ కెమెరాలతో నిఘాలో మేడారం, రూట్ మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. నీటిపారుదల శాఖలో తప్పొప్పుకుని సారీ చెప్పండి, బీఆర్ఎస్ ఎదురుదాడి సరికాదన్న సీఎం రేవంత్. డిజైన్ నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డకు డ్యామేజ్, అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్, కాంగ్రెస్ మాటలు సత్య దూరంగా ఉన్నాయన్న హరీష్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు, ఒంటరిగానే పోటీ చేస్తామన్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కోఠీలోని గుజరాత్ గల్లీలో ఫైర్ యాక్సిడెంట్, సీసీటీవీ గోడౌన్లో మంటలు, 50 లక్షల ఆస్తి నష్టం. శ్రీవారి ఆర్జిత సేవ మే నెల టికెట్ల కోటా రేపు విడుదల, ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ. అనంతపురం జిల్లా రాప్తాడులో ఇవాళ సీఎం జగన్ టూర్, వైసీపీ మేనిఫెస్టో రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధమయ్యారన్న చంద్రబాబు. విశాఖ ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో ట్విస్ట్, మృతుడికి సోదరుడిగా చెప్పుకున్న రాజేంద్ర అనుమానాస్పద మృతి. ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్దే నిర్ణయం, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టామన్న పురంధేశ్వరి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నరసరావుపేట నుంచే పోటీ, కీలక ప్రకటన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కేరళలోని స్కూళ్లలో వాటర్ బెల్ విధానానికి శ్రీకారం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సర్కార్ నిర్ణయం. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సిఇసి రాజీవ్ కుమార్. జ్ఞాన్పీఠ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, జగద్గురు రామభద్రాచార్య, సినీ కవి గుల్జార్ ఎంపిక. అరుదైన వ్యాధితో దంగల్ నటి సుహానీ కన్నుమూత, డెర్మటోమయోసైటిస్ తో మృతి చెందినట్లు డాక్టర్ల ప్రకటన. కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన సీనియర్ల రాజీనామాలు, కమలం వైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ అడుగులు. $370కి పైగా సీట్లు గెలవడమే టార్గెట్, విజయాలను ప్రచారంలో ప్రస్తావించాలన్న మోడీ. మోడీ మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవు, మళ్లీ అధికారం ఇస్తే నియంత అవుతాడన్న ఖర్గే. పుతిన్ ప్రత్యర్థి నావెల్నీ హఠాన్మరణం, రష్యా అధ్యక్షుడే కారణమన్న జో బైడెన్.
మరో మైలురాయి చేరుకున్న మహమ్మద్ సిరాజ్ 150 వికెట్ల ఇంటర్నేషనల్ లిస్టులోకి హైదరాబాద్ పేసర్.